తృణమూల్ కాంగ్రెస్ లో సంక్షోభం మరింత తీవ్రమవుతోంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు, మాజీ మంత్రి చంద్రిమా భట్టాచార్య శనివారం పార్టీకి చెందిన అన్ని కీలక బాధ్యతలకు రాజీనామా చేశారు. ఈ మేరకు పార్టీ అధినేత్రి మమతా బెనర్జీకి ఆమె తన రాజీనామా లేఖను పంపించారు. జూన్ 2026లో తనకు అప్పగించిన రాష్ట్ర అధ్యక్షురాలి బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు చంద్రిమ. అంతేకాకుండా పార్టీకి సంబంధించిన అన్ని పదవులను కూడా వదులుకుంటున్నట్లు స్పష్టం చేశారు. రాష్ట్ర అధ్యక్షురాలి పదవితో పాటు పార్టీ బ్యాంకు ఖాతాలకు జవాబుదారీగా ఉన్నారు. అధికృత సంతకదారుగా ఉన్న బాధ్యతల నుంచి కూడా వైదొలుగుతున్నట్లు చంద్రిమా భట్టాచార్య తెలిపారు. అలాగే భారత ఎన్నికల సంఘం ముందు మమతా బెనర్జీ తరపున అఫీషియల్ మెంబర్ గా ఉన్న అధికారాన్ని కూడా ఉపసంహరించుకుంటున్నట్లు తన లేఖలో పేర్కొన్నారు. ఈ రాజీనామా టీఎంసీలో నెలకొన్న అంతర్గత విభేదాలు మరింత ముదిరినట్లు సంకేతాలు ఇస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇదే సమయంలో కోల్కతాలోని తృణమూల్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యాలయం వద్ద కూడా కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ప్రతిపక్ష నేత రిటప్రతాప్ బెనర్జీ నేతృత్వంలోని తిరుగుబాటు వర్గం పార్టీ కార్యాలయాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నట్లు వార్తలు వెలువడ్డాయి. ఈ పరిణామాల నేపథ్యంలో పార్టీ బిల్డింగ్ ఓనర్ కార్యాలయానికి లోపల నుంచి తాళం వేసినట్లు సమాచారం. దీంతో పార్టీలో ఆధిపత్య పోరు మరింత బహిర్గతమవుతుంది. ఇక పార్టీ నుంచి బహిష్కరణకు గురైన ఎమ్మెల్యే సందీపన్ సాహా చంద్రిమా భట్టాచార్య నిర్ణయాన్ని స్వాగతించారు. ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీలో పనిచేసే వాతావరణమే లేదని ఆయన వ్యాఖ్యానించారు. ఇటీవల ఏర్పాటు చేసిన ప్రత్యామ్నాయ కమిటీలో నాయకత్వాన్ని ప్రకటించినప్పటికీ మమతా బెనర్జీ వర్గంలో నియమితులవుతున్న నేతలు వరుసగా రాజీనామాలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. మరోవైపు బీజేపీ ఎంపీ సమీక్ భట్టాచార్య కూడా ఈ పరిణామాలపై స్పందించారు. తృణమూల్ కాంగ్రెస్ అంతర్గతంగా పూర్తిగా బలహీనపడిందనడానికి ఈ వరుస పరిణామాలే నిదర్శనమని విమర్శించారు. గత 15 ఏళ్లుగా అవినీతి, సంక్షేమ నిధుల దుర్వినియోగం వల్ల రాష్ట్ర ప్రతిష్ట దెబ్బతిందని ఆరోపించారు. ప్రస్తుతం టీఎంసీ సక్రమంగా పనిచేసే స్థితిలో లేదని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్ర అధ్యక్షురాలి రాజీనామా, పార్టీ కార్యాలయంపై తిరుగుబాటు, మరోవైపు ప్రతిపక్షాల విమర్శలు, ఈ పరిణామాలు పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు దారితీస్తాయా? మమతా బెనర్జీ ఈ సంక్షోభాన్ని ఎలా ఎదుర్కొంటారు అన్నది ఆసక్తికరంగా మారింది. మొన్నటి వరకు అధికారంలో ఉన్న పార్టీ నేడు ఇలా బలహీనపడడంపై రాజకీయ పండితులు సైతం ఆశ్చర్యానికి గురవుతున్నారు.